ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో కన్యా రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు। ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిసిపోతుంది। అలాగే ఆ వ్యక్తి వల్ల మీ యొక్క లైఫ్ లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఈ యొక్క 3 తేదీల్లో మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766। అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు చాలా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు, సిస్టమాటిక్ గా ఉంటారు, కానీ రహస్య స్వభావులు, మనసులో ఉన్నది అస్సలు బయట పెట్టరు। అలాగే ఇతరులకు సంబంధించిన విషయాలు కూడా చాలా రహస్యంగా ఉంచుతారు। పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు। అలాగే భగవంతుడిపై భక్తి శ్రద్ధలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి। ఆధ్యాత్మిక చింతన కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది। ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో మీ యొక్క లైఫ్ లో ఊహించని సంఘటన జరగబోతుంది। చాలా కాలం నుండి మిమ్మల్ని ఒక వ్యక్తి ఇష్టపడుతున్నారు, మీకు సన్నిహితులుగానే ఉన్నారు లేదా మీ యొక్క బంధువుల్లో ఉన్నారు, కానీ వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారనే సంగతి మీకు తెలియదు। అది ప్రేమై ఉండొచ్చు లేదా అభిమానమై కూడా ఉండొచ్చు। అయితే వారికి మీపైన ఎంత అభిమానం ఉంది అనే విషయం ఒక సంఘటన ద్వారా ఈ 3 తేదీల్లో ఏదో ఒక సమయంలో నిరూపితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఎప్పుడు కూడా మీ మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకి వెళ్లనివ్వకండి। వారితో మీ యొక్క బంధాన్ని అలాగే ఉంచుకోండి। మీ చెడును కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ జీవితంలోకి రానివ్వకండి। ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఈ 3 తేదీల్లో నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగార్థుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి। ఇదివరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ దక్కని ఫలితం ఈ సమయంలో మీకు దక్కబోతుంది। చక్కటి ఉద్యోగ అవకాశాలైతే మీకు రాబోతున్నాయి। విదేశీయానం లాభదాయకమైన ఫలితాలను అందిస్తుంది। విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఇదివరకు ఏవైతే ఆటంకాలు మీకు కలిగాయో ఆ ఆటంకాలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి। ఖచ్చితంగా విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమమవుతుందని చెప్పుకోవాలి। కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఈ సమయంలో వ్యాపారస్తులకి లాభాల బాట కనిపిస్తుంది। అంటే ఇదివరకు మీరు కని విని ఎరుగని లాభాలను ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు। వినియోగదారుల్లో ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి। ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి। భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారు భాగస్వాములతో కలిసి వ్యాపార విస్తరణకు సంబంధించి వ్యాపారాన్ని అభివృద్ధి పరచడం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు। దీనికి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది। అలాగే గృహిణులకు కెరియర్ ని ప్రారంభించాలి అనుకునే వారికి చక్కటి అవకాశాలైతే రాబోతున్నాయి। అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒక గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి। ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ 3 తేదీల్లో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరో మీకు తెలిసిపోతుంది। ఖచ్చితంగా ఆ వ్యక్తి మీపైన అభిమానాన్ని ఎందుకు పెంచుకున్నారో కూడా మీకు అర్థమైపోతుంది। ఇక మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి। కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి। హనుమాన్ చాలీసా పఠించండి। శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।